హలో ఎవ్రీవన్. ట్రేడింగ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న బిగినర్స్ కి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకు నాలెడ్జ్ లేకుండా రియల్ అమౌంట్ తో ట్రేడ్ చేస్తే అనవసరంగా లూజ్ అవుతారు. కాబట్టి అమౌంట్ మీ దగ్గర లేకపోయినా ఎలా ట్రేడ్ చేయాలి, డెమో ట్రేడింగ్ అంటే ఏంటిదని నేను ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగినర్ ట్రేడర్స్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఎగ్జాంపుల్ కి మీరు ఒక జీరో నాలెడ్జ్ ట్రేడర్ అండి, మీరు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుదాం అనుకుంటున్నారు. ఈ 4 స్టెప్స్ ని మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు ఒక స్ట్రాటజీ అనేది నేర్చుకోండి. అంటే యూట్యూబ్లో అయినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయినా ఎవరి దగ్గర అయినా కూడా కొన్ని స్ట్రాటజీస్ అనేవి నేర్చుకోండి. ఐదర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్తో అయినా, చార్ట్ ప్యాటర్న్స్తో అయినా, ఈఎంఐ స్ట్రాటజీస్ అయినా కానివ్వండి, ఎస్ఎంసీ స్ట్రాటజీస్ ఉంటే అవైనా కానివ్వండి, ఐసీటీ స్ట్రాటజీస్ అయినా కానివ్వండి, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అయినా కూడా నేర్చుకోండి. మనం కూడా స్ట్రాటజీస్ అనేవి నేర్పిస్తున్నాం, మనం కూడా అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ నేర్పిస్తున్నాము. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అనేది అవ్వండి. ఫస్ట్ మీరు ఎవరో ఒక దగ్గర నుంచి ఒక స్ట్రాటజీ నేర్చుకొని ఆ స్ట్రాటజీ మీ ఓన్గా స్ట్రాటజీ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఆ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ అనేది చేయాలి. బ్యాక్ టెస్ట్ అంటే నథింగ్ బట్ ఈ మంత్ నుండి అంటే ప్రీవియస్ ఒక 6 months లో ఈ స్ట్రాటజీలో ఎన్ని ట్రేడ్స్ వచ్చినాయి, ఎన్ని టార్గెట్ హిట్ అయినాయి, ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయినాయి, దాని అక్యురసీ ఎంత ఉంది, ఎవ్రీ మంత్ ఎంత అక్యురసీ ఉంది, ఓవరాల్ 6 months లో ఎన్ని టార్గెట్స్ హిట్ అయినాయి, ఓవరాల్ 1 year లో ఎంత టార్గెట్ హిట్ అయింది అనేది మీకు క్లియర్ కట్ ఐడియా అనేది ఉండాలి. బ్యాక్ టెస్ట్ ఎట్లా చేయాలన్న డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో బ్యాక్ టెస్ట్ అనేది పెట్టండి, దాన్ని సపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి పేపర్ ట్రేడింగ్ అనమాట. పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మీ దగ్గర అమౌంట్ లేనప్పుడు డెమో అకౌంట్స్ కొన్ని వెబ్సైట్స్ ఫ్రీ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఆ అమౌంట్ని బేస్ చేసుకొని మీరు రియల్ ట్రేడింగ్ అనేది చేస్తారు. అంటే మీకు టార్గెట్ హిట్ అయినా స్టాప్ లాస్ హిట్ అయినా మీకు ఏం రాదు రివార్డ్, కాకపోతే రియల్ అమౌంట్తో ట్రేడ్ చేసినట్టు మీకు నెంబర్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి అనమాట. దాన్ని పేపర్ ట్రేడ్ అంటారు అనమాట. ఈ పేపర్ ట్రేడ్లో మీరు డెమో అమౌంట్తో ట్రేడ్ చేసి మీరు మంత్లీ ఒక 2 months అన్న 3 months అన్న కన్సిస్టెన్సీ ప్రాఫిట్ వస్తే దాని తర్వాత మీరు రియల్ అమౌంట్తో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. అట్లా పేపర్ ట్రేడింగ్ ఆర్ డెమో ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. కొంచెం ఫోకస్గా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రతి ఒక్కరు ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ సెల్ బై ఉందా, మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ అన్నా ఓపెన్ చేసుకోండి. బిట్ కాయిన్ పెట్టుకోండి, గోల్డ్ పెట్టుకోండి, మీరు ఏదైనా పెట్టుకోండి. సపోజ్ నేను బిట్ కాయిన్ పెడుతున్నాను చూడండి, బిట్ కాయిన్ పెడుతున్నాను. బిట్ కాయిన్ చార్ట్ ఇది ఓపెన్ చేశాను. ఇక్కడ బై సెల్ అని ఉందా, మీరు ఫస్ట్ బై ఆర్ సెల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక బ్రోకర్కి యాడ్ చేయమంటారు. ఈ బ్రోకర్లో పేపర్ ట్రేడింగ్ అని ఉంది కదా, పేపర్ ట్రేడింగ్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మీకు పేపర్ ట్రేడింగ్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు బై సెల్ మార్కెట్ కనుక అప్ సైడ్కి వెళ్తా అనుకుంటే మనం బై మీద క్లిక్ చేసుకోవాలి. మార్కెట్ కనుక డౌన్ సైడ్ వెళ్తా అనుకుంటే సెల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇది ఐడియా ఉంది కదా. ఇక్కడ 3 ఉంటాయి. ఇక్కడ ఆర్డర్స్ డిఓఎం ఉంది కదా, ఫస్ట్ ఆర్డర్స్ మీద క్లిక్ చేసుకొని మార్కెట్ లిమిట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మార్కెట్ మీద పెట్టారు, మీకు ఎన్ని యూనిట్స్ కావాలి, 1 unit 2 units 3 units పెట్టుకోండి. సపోజ్ ఇక్కడ 10 units పెడుతున్నాను. 10 units పెట్టి ఇక్కడ బై మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఏ ప్రైస్ లో ఉంటుందో ఆ ప్రైస్ లో బై అనేది అయిపోద్ది. అంటే మనకి ఇక్కడ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది, డౌన్ సైడ్కి వెళ్తే లాస్ వస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, నేను బై మీద క్లిక్ చేస్తున్నాను, ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్ అయిపోయింది. క్లియర్. ఒకసారి ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి, కిందికి తీసుకొస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, అకౌంట్ బ్యాలెన్స్ $1 lakh, ఇది డాలర్స్ లో చూపిస్తుంది అండి. రియలైజ్డ్ పిఎన్ఎల్ ఎంత ఉంది, $18 పిఎన్ఎల్ ఉంది చూడగా, 18 USD. ఇట్లా మీరు బై అండ్ సెల్ చేసుకోవచ్చు. చూడండి 21 USD ఉంది. నేను పొజిషన్ ని క్లోజ్ చేస్తున్నాను. పొజిషన్ క్లోజ్ చేశాను. ఒకసారి నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది చూద్దాం. ఆర్డర్ హిస్టరీకి పోతున్నాను. ఇక్కడ బ్యాలెన్స్ హిస్టరీ చూడండి, మనకి ఈ ట్రేడ్ లో ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ $34 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ నేను అప్సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. అట్లా మార్కెట్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ ప్రైస్ లో ఉంటో ఆ ప్రైస్ లో బై అనేది అయిపోద్ది. సెల్ పెట్టేస్తే ఏ ప్రైస్ లో ఉంటో ఆ ప్రైస్ లో సెల్ అనేది అయిపోద్ది. క్లియర్ కదా. అదే నేను నా వ్యూ అప్సైడ్ బై మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు లిమిట్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మీరు ఏ ప్రైస్ లో బై చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రైస్ లో బై చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి 64,599 దగ్గర బిట్ కాయిన్ ప్రైస్ ఉంది. నేనేమనుకుంటున్నాను, 64,500 దాకా వస్తేనే బై చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ నేను ఏం చేస్తాను చూడండి, ప్రైస్ 64,500. క్లియరా. 64,500 పెట్టుకొని స్టాప్ లాస్ ఏం చేయండి, ఇక్కడ మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎగ్జిట్స్. కాకపోతే డ్రాగ్ చేసుకోవడం ఈజీ ఉంటుంది. ఇది నేర్చుకోండి, ఈజీగా ఉన్నది నేర్చుకోండి. హార్డ్ ఉన్నది పక్కన పెట్టేసాను. స్టాప్ లాస్ ఏం చేస్తున్నాను, డ్రాగ్ చేస్తున్నాను. సపోజ్ నేను స్టాప్ లాస్ ఇక్కడ దాకా పెడుతున్నాను, ఇది స్టాప్ లాస్. టార్గెట్ చూడండి, టార్గెట్ ఎక్కడ దాకా పోతుంది, ఇక్కడ చూడండి. నా టార్గెట్ వచ్చేసి $5,000. ఎందుకు, నా లిమిట్ 10 quantity తీసుకున్నాను కాబట్టి. స్టాప్ లాస్ చూడండి, స్టాప్ లాస్ కిందికి జరుపుతున్నాను. స్టాప్ లాస్ ఇక్కడ పెడతాను. ఇట్లా మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారు. మీ ప్రైస్ ఇప్పుడు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. మీరు 64,500 దాకా వస్తేనే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ బై మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదండి. ఆర్డర్ అనేది ఇప్పుడు పెండింగ్ ఆర్డర్ లో ఉంది, లిమిట్ ఆర్డర్ లో ఉంది, పెండింగ్ లో ఉంది. వన్స్ మనం అనుకున్న 64,500కి వస్తేనే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియరా.
అట్లా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఈజీగా చెప్పాలంటే లిమిట్ అంటే మీరు ఇష్టం అన్న దగ్గర బై చేద్దాం అనుకుంటున్నారు, బై ఆర్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు. మార్కెట్ పెట్టుకుంటే మార్కెట్లో ఏ ప్రైస్ అవుతుందో ఆ ప్రైస్ కి బై ఆర్ సెల్ అనేది అయిపోద్ది. మీరు బై మీద క్లిక్ చేస్తే బై అయిపోతుంది, సెల్ మీద క్లిక్ చేస్తే సెల్ అనేది అయిపోద్ది. సపోజ్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ అనేవి క్లోజ్ ఉన్నాయి, మీరు షేర్స్ బై చేద్దాం అనుకుంటే స్టేట్ బ్యాంక్ అయినా రిలయన్స్ అయినా, ఫారెక్స్ మార్కెట్ ఓపెన్ ఉన్నది కాబట్టి ఒకసారి ఆ మార్కెట్ ఓపెన్ చేద్దాం. సపోజ్ చూడండి ఇది యాపిల్ కంపెనీ షేర్ కదా, ఇది షేర్స్ మీరు బై చేద్దాం అనుకున్నాను అనుకోండి, బై మీద క్లిక్ చేయండి. ఒకటా షేర్ ఇక్కడ చూడండి, నేను 12 షేర్స్ మీద క్లిక్ చేస్తున్నా. 12 మీద క్లిక్ చేసుకొని మీరు మార్కెట్ మీద పెట్టుకొని మార్కెట్ మీద బై చేసుకోవచ్చు, లిమిట్ ఆర్డర్ మీద పెట్టుకొని లిమిట్ ఆర్డర్ మీద బై చేసుకోవచ్చు. ఇప్పుడు రన్నింగ్ లో లేదు మార్కెట్ కాబట్టి మనకు ఫ్లక్చుయేషన్ అనేది చూపించట్లేదు, కౌంట్ డౌన్ అనేది. మీకు మార్కెట్ రన్నింగ్ లో ఉన్నప్పుడు మీరు ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ అని ఇట్లా మీరు ఏదైనా పెట్టుకొని ఎన్ని షేర్స్ కావాలనుకుంటే అన్ని షేర్స్ క్లిక్ చేసుకొని బై మీద క్లిక్ చేసుకోవాలన్నారు అనుకోండి, అది ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇట్లా మీరు ఒక స్ట్రాటజీని పెట్టుకోండి, ఒకటే ఇన్స్ట్రుమెంట్ ని పెట్టుకోండి. మంత్లీ ఎన్ని ట్రేడ్స్ వస్తున్నాయి, ఎన్ని టార్గెట్స్ హిట్ అయినాయి, ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయినాయి, దాని అక్యురేసీ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత మీరు అప్పుడు రియల్ అమౌంట్ తో ట్రేడ్ అనేది చేయాలి. లేదు నేను కొన్ని స్ట్రాటజీస్ బ్యాక్ టెస్ట్ చేశాను, బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే అది స్టాప్ హిట్ అయినా కూడా టార్గెట్ అవుద్ది అన్న సైడ్ మన మైండ్ అనేది ఉంటుందండి. రియల్ గా మనం ఒకసారి బై అండ్ సెల్ మీద క్లిక్ చేసి ట్రేడ్ చేసినప్పుడు మాత్రమే మనకు అది స్ట్రాటజీ ఎంత వరకు అక్యురేసీ ఉన్నదని క్లియర్ అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రాటజీ అనేది మీరు ఓన్ గా డిప్లాయ్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి, నార్మల్ చార్ట్ లో బ్యాక్ టెస్ట్ చేయండి. దాని తర్వాత డెమో ట్రేడింగ్ ఆర్ పేపర్ ట్రేడింగ్ త్రో మీరు ట్రేడ్ అనేది చేయాలి. అప్పుడు మీరు మంత్ ఎండ్ లోపు మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందని చూసుకున్న తర్వాత అప్పుడు రియల్ అమౌంట్ తో ట్రేడ్ అనేది చేయండి. నేను మేజర్ గా పర్సనల్ గా వేరే వెబ్సైట్ త్రూ డెమో ట్రేడింగ్స్, పేపర్ ట్రేడింగ్ అనేది మన స్టూడెంట్స్ తో చేపిస్తానండి. అది తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పేపర్ ట్రేడింగ్ అని కామెంట్ చేయండి. నేను ఆ వెబ్సైట్ మీద సపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్ లో మనం డెమో ట్రేడ్ చేయొచ్చు, రియల్ ట్రేడ్ కూడా చేయొచ్చు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీరు డెమో ట్రేడ్ చేసి మంచి ప్రాఫిట్స్ ఎన్ చేశారు అనుకోండి, సేమ్ అదే వెబ్సైట్ లో మీరు రియల్ అమౌంట్ తో కూడా ట్రేడ్ చేసి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి ఎన్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. కామెంట్ సెక్షన్ లో పేపర్ ట్రేడ్ అని కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అని అనుకుంటున్నాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.